అమెరికాలో భయంకరమైన తుపానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుపానుల ధాటికి పలు రాష్ట్రాల్లో 26 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. అనేక మంది గల్లంతయ్యారు. కాన్సాస్లో ధూళి తుపాను కారణంగా ఏమీ కనిపించక 50 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొని 8 మంది చనిపోయారు. మిస్సౌరీలో 12 మంది మరణించారు. ఇల్లు గుర్తుపట్టలేనంతగా శిథిలమయ్యాయి. పాఠశాలలు, కార్యాలయ భవనాలు ధ్వంసమయ్యాయి. ఆర్కన్సాస్లో 3 మరణించారు. 29 మంది గాయపడ్డారు. జార్జియా, ఆర్కన్సాస్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. టెక్సాస్లో ధూళి తుపానులో 3 మరణించారు. ఓక్లహోమాలో 300 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 689 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం కాలిపోయింది. మిసిసిపి, లూసియానా, అలబామాల్లో భారీగా నష్టం వాటిల్లింది. తుపానులు 10 కోట్ల మందిని ప్రభావితం చేయనున్నట్లు అంచనా. మొత్తంగా బలమైన గాలులు వీచి 130కి పైగా కార్చిచ్చులు చెలరేగాయి. మిన్నెసోటా, సౌత్ డకోటాలో భారీగా మంచు కురుస్తుందని అధికారులు హెచ్చరించారు. టెక్సాస్, ఓక్లహోమా, మిస్సౌరీలో 2 లక్షల ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది.